వెంకన్న సేవకి వాట్సాప్. ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వాట్సాప్ నంబర్ను ప్రవేశపెట్టింది. తిరుమలలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా వాట్సాప్ నంబర్కు పంపించే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది. టీటీడీ ఈవో సాంబశివరావు ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్లో సమస్యలను తెలిపే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. ఈవో తీసుకున్న నిర్ణయంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు ప్రతిరోజు 50 నుంచి 70 వేల మంది భక్తులు వచ్చి వెళుతుంటారు. తిరుమలకు వచ్చే భక్తుల్లో సామాన్యులే ఎక్కువ మంది ఉంటారు. అయితే వారు వివిధ రకాల సమస్యలను తిరుమలలో ఎదుర్కొంటున్నారు. భక్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలంటే అది ఎంతో కష్టమైన పని. తిరుమల తిరుపతి ఈవో కానీ ఇద్దరు జేఈఓలు కానీ ఎప్పుడు ఎక్కడ ఉంటారో వారికే తెలియని పరిస్థితి. ఇక తమ సమస్యలని కింది స్థాయి ఉద్యోగులకు చెప్పుకున్నా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసిగి వేసారిపోతున్నారు భక్తులు. ఇప్పుడు భక్తులకు అలాంటి సమస్య రాకుండా ఉండడం కోసం ఈ వాట్సాప్ నంబర్ ఎంతగానో ఉపయోగపడుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల ముందు తిరుమలలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఇదే విషయాన్ని ఒక భక్తుడు ఈవో దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై వెంటనే స్పందించిన ఈవో ఒక నెంబర్ ను కూడా చెప్పారు. ఆ నెంబరే 9399399399. ఈ నెంబర్ విన్న భక్తుడు ఆనందంతో సంతోషం వ్యక్తం చేశాడు. వాట్సాప్ వల్ల ఫోటోలు వీడియోలు సులభంగా అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు అద్దె గదులు శుభ్రంగా లేదనుకుంటే ఫోటో చేసి వాట్సాప్ లో పంపుతారు. ఇంకో చోట ఏదైనా అసౌకర్యం కలిగితే తమ వాహనంలో వెళుతూనో లేక రైలులో ప్రయాణిస్తూనో తమ ఫిర్యాదును వాట్సాప్ ద్వారా పంపవచ్చు. ఒక సదుపాయాన్ని అందుబాటులోకి తేవడం ఎంత ముఖ్యమైనదో దాన్ని ఎవరు ఉపయోగించుకోవాలో వారికి సమాచారం తెలియచేయడము అంతే ముఖ్యం. అందుకే వాట్సాప్ నెంబర్ ను తిరుమలలో విస్తృతంగా ప్రదర్శించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా సమస్యలపై వాట్సాప్ నెంబర్ ను ఏర్పాటు చేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు వెళ్లే భక్తుల కోసం మరొక్కసారి ఆ వాట్సాప్ నంబర్ ని తెలియజేస్తున్నాను. 9399399399 వాట్సాప్ నెంబర్ కి మీ సమస్యని తెలుపొచ్చు. ఫోటో ద్వారా గానీ వీడియో ద్వారా గానీ మరే విధంగానైనా ఈ వాట్సాప్ ద్వారా మీ సమస్యని తెలుపవచ్చు.